మనకి ఒకప్పుడు ఇండియన్ టీంలో టాప్ 3 బెస్ట్ బౌలర్స్ లిస్ట్ కనుక ఒకసారి ఇవ్వమంటే ఖచ్చితంగా ఆ టాప్ 3లో భువనేశ్వర్ కుమార్ పేరు ఉండేది కదా. అయితే మరి భువనేశ్వర్ కుమార్ మనం చూస్తే ఇది 2022 నవంబర్లో లాస్ట్ మ్యాచ్ ఆడినట్టున్నాడు. అది కూడా న్యూజిలాండ్ మీద ఒక T20 మ్యాచ్ ఆడాడు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకి ఇండియన్ టీంలోనే కనుమరుగైపోయాడు. అయితే మరి దీని గురించే ఒక ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగారు భువనేశ్వర్ కుమార్ని. ఏమని, మరి మీరు చూస్తుంటేనేమో 2022 నుంచి ఇప్పటి వరకు ఇండియన్ టీంలోకి రావట్లేదు, మరి దీని గురించి మీరు ఎలా స్పందిస్తున్నారు అనే దాని గురించి మరి ఒక క్వశ్చన్ ఎదురైతే దానికి ఒకటే ఆన్సర్ ఇచ్చాడు. ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు నేను ఇండియన్ క్రికెట్ టీంకి సెలెక్ట్ అవ్వడం అవ్వకపోవడం అనేది నా చేతిలో లేదు, అదంతా కూడా సెలెక్టర్స్ చేతిలో ఉండేది కాబట్టి సో దాని గురించి ఫస్ట్ నేను ఆలోచించను. సో నేను ఆలోచించే విషయం ఏదన్నా ఉందా అంటే ఫస్ట్ నేను ఫిట్గా ఉండి దాని తర్వాత మైదానంలోకి దిగటం, మైదానంలోకి దిగిన తర్వాత నా బెస్ట్ ఇవ్వటం. సో దీంట్లో భాగంగానే మంచి లైన్ అండ్ లెంత్ సరిగ్గా వేస్తున్నానా లేదా, సో వీటి మీద నా ఫోకస్ ఉంటుంది తప్ప మరి నేను ఇండియన్ టీంకి ఆడాలా లేదా, మరి సెలెక్టర్స్ నన్ను ఎందుకు సెలెక్ట్ చేయట్లేదు, ఇవన్నీ అయితే నేను పట్టించుకోను. నాకు కనుక ఛాన్స్ వస్తే అది మరి స్టేట్ టీం అయినా అవ్వచ్చు, లేదంటే ఇండియన్ క్రికెట్ టీం అయినా అవ్వచ్చు. సో వేటిలో నాకు ఛాన్స్ వచ్చినా సరే నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తానని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడనమాట.